కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ 6వ దినోత్సవంగా వాళ్ళందరూ జరుపుకుంటా ఉన్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చాలా బాధాకరమైన రోజుగా మనం చూడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనం సమైక్యాంధ్రగా ఉండాలని చెప్పి మొదటి నుండి కోరుకున్నాం. అదే పద్ధతిలోనే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నట్టు కనబడింది. అయితే కడవరకు ఒక కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే, అందులో సిపిఎం పార్టీ మాత్రమే కడవరకు ఆ స్టాండ్ మీద నిలబడింది. మిగతా అందరూ కూడా అనుకూలంగా లెటర్లు ఇచ్చేసినారు. ఏదైతేనేమి ఆ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రెండుగా విభజన అయిపోయింది. ఆ తర్వాత పరిణామాలు కానీ మనం కానీ చూసినామంటే చాలా విషయాలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ద్రోహం జరిగిపోయిందని తప్పడం లేదు. ఎందుకంటే మనం ఈ అసెంబ్లీ గాంధీ మహాత్ముని సాక్షిగా అసెంబ్లీలో అనేక తీర్మానాలు జరిగాయి, అనేక చర్చలు జరిగాయి, చర్చోపచర్చలు జరిగాయి. అయితే విభజన హామీలుగా మనం ప్రధానంగా చూస్తే మనం విభజన హామీలు ఏమి కూడా అమలు కాలేదు. ప్రధానంగా మనం ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో అప్పుడు ప్రత్యేక హోదా మనకి ఇస్తామని చెప్పారు. ఆ హోదా జెండా ఎత్తేసారు. ప్రధానంగా ఢిల్లీలో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ రోజుల్లో కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 5 ఏళ్ళు చెప్తే కాదు 10 ఏళ్ళు ఇస్తాం మేము అని చెప్పి తిరుపతి సభల్లో ప్రధానమంత్రి స్థాయి మనిషి మాట్లాడుకురావడం మనం చూసాం. అదేవిధంగా ఇంకా విభజన హామీలు అనేక విషయాలు విభజన హామీల విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా మనకు ఆస్తి పంపకాలు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు దాదాపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా లక్షల కోట్ల రూపాయలు దాదాపు మొత్తం రాష్ట్రం అంతా వచ్చిన సంపద అంతా కూడా ఇక్కడే కూడబెట్టడం జరిగింది. కూడబెట్టి ఆస్తుల్ని పెంచడం జరిగింది. ఆ ఆస్తుల్లో పంపకం విషయానికి వచ్చినప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనిషిగా ఉండి పెద్దరికంగా దీన్ని సరైన పద్ధతిలో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీని నడిపించి ఆ కమిటీ కూడా వేసారంట. ఆ కమిటీని పనిలో పెట్టలా. పోనీ వాళ్ళ పనిలో పెట్టదు, వీళ్ళన్నా పనిలో ఉన్నారా పెద్ద మనుషులు అంటే ఆ పనిలో లేవు. దాదాపు ఆర్టీసీకి సంబంధించి దాన్ని సంబంధించిన ఆస్తులు, విద్యుత్ సంస్థకు సంబంధించిన ఆస్తులు, నీటిపారుదలకు సంబంధించిన ఆస్తులు, ఇట్లా ఇప్పటికీ విద్యుత్ సంబంధించిన బకాయిలు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు బాకీలు ఉన్నారట. ఇట్లా ఇదంతా కూడా సామరస్యపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా గానీ ఇక్కడ ఉండే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని సరైన పద్ధతుల్లో పరిష్కరించే దిశగా ఆలోచించలేదు. 2 లక్షల కోట్ల రూపాయలు దాదాపు బకాయి అంటే చూడండి ఎంత సీరియస్ గా మనం తీసుకోవాలను. మామూలుగా 1,000 కోట్లు అంటేనే ఒక పెద్ద పరిశ్రమలు 2-3 పెట్టేవచ్చు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు పెట్టచ్చు, ఎంత అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఆలోచించండి. ఈరోజు మన ఈ తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉంది. నిన్నటి వరకు రాజధాని చట్టబద్ధంగా మనకి హైదరాబాదే, ఇదే అసెంబ్లీ మనకి. అయితే ఉన్నా గానీ మన వాళ్ళు ఉపయోగించుకోవాలా. వద్దు మనకి అమరావతి రాజధాని కావాలని చెప్పి వదులుకొని వచ్చేసినారు. అసెంబ్లీని అమరావతిలో పూర్తి చేశారా అంటే పూర్తి చేయలేం. అరాకొరాగా వదిలేసినారు. ఇప్పుడు జగనన్న వచ్చినారు 5 ఏళ్ళు ఆయన 3 రాజధానుల పాట పాడినారు. అసలు ఏది రాజధానికే ఇంకా నిర్ణయం కాలా. ఇప్పుడు నిన్నటితో మన రాజధాని యొక్క ఆశలంతా కూడా ఈ హైదరాబాద్ నగరంలో ఉండే బంధం, మనకి వాళ్ళకు ఉండే బంధం తెగిపోయిన ఈ పరిస్థితుల్లో మన హామీలన్నా నెరవేరాయా, అదేవిధంగా మనకు రావాల్సిన భాగమన్నా వచ్చిందా అని చెప్తే అది చేయలే.
కాబట్టి ఈ పరిస్థితుల్లో విభజన హామీలు నెరవేర్చడానికి ఆ ఇంకా తెగదెంపులు చాలా విషయాల్లో కాలేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నిన్నటికి పూర్తయిపోతే చట్టబద్ధంగా రేపు మనం ఎట్లా ఈ యొక్క మనకు రావాల్సిందంతా రాబట్టుకోవాలి, ఇదేమన్నా మళ్ళీ పొడిగిస్తారా అని మనం చూడాల్సి ఉంది. అయితే మనకు రావాలి కదా, పొడిగించే తీరాలి. ఎందుకంటే విభజన హామీలు కానీ అదేవిధంగా మనకు రావాల్సిన భాగం కానీ దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే మనం రాష్ట్ర తెలుగు భాషా ప్రాతిపదిక మీద ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మడిగా చేర్చిపెట్టిన సంపద ఉంది ఇక్కడ. ఈ సంపద అంతా కూడా ఆంధ్ర రాష్ట్రానికి కూడా రావాలి. కాబట్టి ఆ తీరుగా ఆలోచించకుండా ఆ పద్ధతిలో పెద్దలు, ఢిల్లీ పెద్దలు అడుగులు వేయకుండా ఈ రాష్ట్రాల్లో ఉండే ఇప్పుడు ముందట్టుండే మేమే తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారానికి వచ్చింది. వీళ్ళన్నా దీన్ని కరెక్ట్ అయిన పద్ధతిలో పరిష్కరించి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేద్దామని చెప్పి ఆలోచిస్తా ఉంటారా లేదా అంటే అది ఇప్పటి వరకు పొలికి రాలేదు. కాబట్టి ఇప్పటికన్నా ఆ విధంగా ఆలోచిస్తారని, లేదంటే ఇప్పుడు దీన్ని పొడిగిస్తారా ఏంది అసలు మనకి మన యొక్క ఆస్తులంతా పంపకాయం కన్నా దీన్ని ఎట్లా వాయిదా వేస్తారా ఏమనేది చూడాలి. అయితే 10 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం మాత్రం చాలా పెద్ద ఎత్తున జల్సాగా ఈ తెలంగాణ ప్రభుత్వం జరుపుకుంటోంది. అయితే జల్సాగా అని చెప్పి అనుకుంటా ఉంటారు కానీ గిల్సాలా అన్ని మూతలు వేసేసి జల్సా చేసుకుంటా ఉంటారు. అన్ని ఆఫీసులు అన్ని మూతే, ప్రతి కార్యాలయం మూతే. అయితే పనిచేసే వాళ్ళకి లీవులు ఇచ్చినారో లేదో తెలియదు. పోలీసు వాళ్ళు, కార్పొరేషన్ ఉద్యోగులు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఎవరికి లీవ్ ఇచ్చినారో తెలియదు కానీ మొత్తం ఆఫీసులు మాత్రం బంద్ చేశారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు మాత్రం వెంటనే చెల్లించే చర్యలు మాత్రం తీసుకోవాలని చెప్పి ఈ కామన్ మ్యాన్ వాయిస్ డిమాండ్ చేస్తోంది. లేకపోతే మాత్రం నేను ప్రజల తరపున మాత్రం నిలబడి చాలా పెద్ద ఎత్తున మాట్లాడాల్సి వచ్చింది మాత్రం మీకు అందరికి తెలియజేస్తాడా. తెలంగాణ పెద్దలారా, ఢిల్లీ పెద్దలారా, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తాడా. ఓకేనా? మీ కామన్ మ్యాన్ వాయిస్, మీ నందం.